నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బీజేపీ సంచలన నిర్ణయం, అన్నామలైకి భారీ గుడ్ న్యూస్. ఓడిపోయినాక ఆయన గుడ్ న్యూస్ అట. ఆయన బీజేపీ తమిళనాడులో దుందుబి మోగించడానికి, బీజేపీలో చైతన్యం తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిని ఏం చేసిరు? ఎన్నికల ముందు పక్కకు పెట్టిరు. తెలంగాణలో బండి సంజయ్ని పక్కకు పెట్టినట్లు ఎలక్షన్ల ముందు అన్నామలైని కూడా పక్కకు పెట్టిరు. ఈడేమైంది? ఇక్కడ ఏమైంది? అసలు కాంగ్రెస్ చెయ్యి గుర్తు ఎవరికి తెలియదు, మర్చిపోయిర్రు. బీజేపీ అని అనుకుంటూ ఉన్నారు. కమలం 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 వికసిస్తుంది కమలం అని అందరూ ఊహించారు. ఆయనతో ఒక్కసారి బండి సంజయ్ని తీసేసేటోడు ఏమైంది? వాడిపోయింది. చెయ్యి ఏమైంది? ఇక నేనున్న చెయ్యి మీకు చెయ్యి ఉన్నా మీకు చెయ్యి ఇస్తా నేను 5 ఏళ్ళు అని చెయ్యి గుర్తు ముందుకు వచ్చింది. తమిళనాడులో కూడా మంచి మూమెంటు. బీజేపీ కార్యకర్తలు, హిందువులు ఉత్సాహంగా ముందుకు వస్తున్న తరుణంలో నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు ఆయనతో అన్నామలైని పక్కకు పెట్టారు. ఎవరు సలహాలు ఇస్తారో, ఏం పాడయిందో ఈ పార్టీలోళ్లకు. మంచి మూమెంట్లో ఉన్నప్పుడు ఇది తీసేస్తాడంటే ఇది ఏంది? ఇది ఇంటి పోరా, లేకుంటే ఎవరైనా వీళ్ళు సర్వేలు చేస్తారా? ఊహాజనితమా? నాకు అర్థం కాదు. అక్కడే మనం తెలంగాణలో బండి సంజయ్ని తీసేసారు, అక్కడ అన్నామలైని తీసేసారు. ఇప్పుడు ఏమైంది? ఒక్కడే గెలిచాడు బీజేపీలో తమిళనాడులో. ఆయనకంటే ఇప్పుడు చేతులు కాలినాక ఏమో పట్టుకున్నట్టు ఆకులు. అసెంబ్లీకి ఎన్నికల ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఈ అన్నాడీఎంకే వాడు ఒత్తిడి చేయాల్సిన అవసరమే వచ్చింది. ఎవడో ఒత్తిడి చేస్తే మనకెందుకు తెలియదు? మన పార్టీని ఈ స్థాయికి తీసుకొస్తున్నాడు. రేపు భవిష్యత్ ఎలక్షన్లలో మన స్థానాలు ఎక్కువ అయితే ఎందుకు ఊహించారు? బీజేపీ కాదు, ఏదైనా ఎవరికో లాలూచి పడాల్సిన అవసరమే ఉన్నది. ఇక్కడ ఏఐడిఎంకేకు ఆయన ఒత్తిడిలోనై అన్నామలైని తీసేశారు. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసింది. నైనార్ నాగేంద్రన్ సైతం ఓటమి పాలు కావడంతో ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న నినాదం బీజేపీలో బయలుదేరింది. దీంతో అధ్యక్ష మార్పు విషయంగా పిఎల్ సంతోష్ ద్వారా అభిప్రాయ సేకరణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నిర్ణయించినట్టుగా తెలిసింది. ఏమైంది? ఓడిపోయినాక ఇప్పుడు దాని మీద చర్చలు, అభిప్రాయ సేకరణ. ఈ మేరకు పిఎల్ సంతోష్ అభిప్రాయాల సేకరణలో నిమగ్నమయ్యారు. మెజార్టీ శాతం మంది అన్నామలై ద్వారానే బీజేపీ బలోపేతం సాధ్యం అన్నది స్పష్టం చేసిన సంకేతాలు వెలువడ్డాయి. అప్పుడెందుకు వెలువడలేదు? ఎన్నికల ముందు అన్నామలై ఈ స్థాయికి తీసుకొచ్చిండన్నది ఎందుకు వెలువడలేదు? ఎందుకు తెలియదు మీకు? ఇప్పుడు ఒక్క సీటు గెలిచిరు. ఒకే అన్నామలై అంటే 20 వచ్చు కదా, మీకు 20 సీట్లైనా వచ్చు కదా. అయిపోయి అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆయనకి ఈసారి రాజ్యసభ పదవి కూడా ఇవ్వబోతున్నట్లు మద్దతుదారులు పేర్కొంటుండడం గమనార్హం. రాష్ట్రపతి పదవి ఇచ్చినా ఉటిదే. ఎందుకంటే ఒక బస్సు మంచి డ్రైవరు వాడు హైదరాబాద్ షామీర్పేట దాకా వచ్చినాక వాడిని దించి ఇంకోనికి ఇస్తే వాడు ఆయనతో పొలాలలో తీసుకుపోతాడు. కానీ డ్రైవింగే రాదు. మొన్న ఏమైంది? ఆర్టీసీ సమ్మెలో రెగ్యులర్ డ్రైవర్లు సమ్మెలు ఉంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే వాడు ఏం చేసిండు? ఆగి ఉన్న లారీకి గుద్దిండు ఒకడు చక్కగా పొలాలకు తీసుకుపోయిండు. అట్లే ఉంటుంది. పార్టీలో కూడా అంతే. నడిపించేవాడిని పక్కకు పెడితే ఏమవుతుంది? ఉన్న ఆయన ప్రజా అభిమానం కూడా గోవిందవుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? ఇటువంటి తప్పిదాలు ప్రాంతీయ పార్టీలలో సామాన్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నాయకులు అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటిది కాంగ్రెస్, బీజేపీ. ఈ తప్పిదాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల మనస్సును గెలుచుకోవడంలో విఫలం చెంది ఇటు వేద్దామనుకున్న ఓటు అయితే అటేస్తారు. నిజమేనా కాదా ప్రేక్షకులారా? తెలంగాణలో చేసిన తప్పు తమిళనాడులో కూడా చేయడం వల్ల ఒక్క సీటుకే పరిమితమైంది బీజేపీ. ఈ నిర్ణయం మంచిదా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.